మీ ఫ్యామిలీ వాళ్ళందరూ ఏం చేశారు? నాకెవరు లేరు. ఎవరు లేరు. నాకేం గుర్తులేదు. ఎవరు మీరు? నేను ఇచ్చిన డబ్బులన్నా గుర్తున్నాయా? నాకు ఇచ్చావా నువ్వు డబ్బులు? చెప్పాను కదా నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, తీరిపోయిన వెంటనే చేసుకుంటా. నీకు ఈమె అనాథని చెప్పిందా? నీకేమని చెప్పింది? నాకు ఫ్యామిలీ ఉంది, బంగారు లాంటి కుటుంబం ఉంది, మాది బంగారు జీవితం, బంగారు ఫ్యామిలీ, అది ఇది అని చెప్పింది. నేనెప్పుడు చెప్పినా? అటు ఇటు తెలిసినాకో చెంపలు వలుగుతాయి. నాకు రైట్స్ లేవు, నువ్వు ఒకరిని మోసం చేయడం నీకే. నేను ఎవరిని మోసం చేయలేదు. నేను మోసం చేయలేదు. నేను చేయలేదు. నేను చేయలేదు. చేసింది మ్యారేజ్ ఫీలమా? మీరు ఎవరిని అంటారు? మీరు ఎవరిని అంటారు? నువ్వు ఏంది ఇదంతా? ఏంటి వీళ్ళు చెప్పినట్టు విని నన్ను బ్లేమ్ చేస్తున్నావా? ఓ మై గాడ్, తప్పకోండి. సరిగా మాట్లాడు. చెప్తున్నా. హలో గైస్, నేను మీకు ఎలాంటి బిజినెస్ ఉన్నా ప్రమోషన్ చేస్తా. ముఖ్యంగా లేడీస్కి శారీస్ కానీ మీరు స్టార్టప్ బిజినెసెస్ చేస్తే చాలా తక్కువకి ప్రమోషన్ చేస్తా. ఎందుకు ప్రమోషన్ చేస్తా అంటే నేను ఎన్ని రోజులు ఏం ప్రమోషన్ చేయలేను. ఇప్పుడు ఎందుకు చేస్తున్నా అంటే నా దగ్గర కొంచెం అమ్మాయిలు ఉన్నాడు చదువుకోవడానికి, ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వాళ్ళు, 10/10 వచ్చిన అమ్మాయిలు, డబ్బులు లేక చదువు ఆపేసుకున్న అమ్మాయిలు కూడా ఉన్నారు. వాళ్ళకు కొంచెం ఫైనాన్షియల్గా నేను నిలబడాలి అని చెప్పి సో నేను ప్రమోషన్లు స్టార్ట్ చేస్తున్నా. ఎవరికన్నా ఏమైనా ప్రమోషన్ కావాలంటే స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది, నంబర్కి కాంటాక్ట్ కండి. మీరు నాకు ప్రమోషన్ ఇవ్వడం వల్ల ఒకరికి హెల్ప్ చేసిన వాళ్ళు మీరే అవుతారు. 5 o'clock రమ్మన్నావు కదన్నా, 7:20 అవుతుంది టైం. 7:20 అవుతుంది, ఒకసారి కనుక్కో అన్న. ఫోన్ సైలెంట్లో ఎందుకు పెట్టుకున్నావు అన్న? కాల్స్ వచ్చినాయి. ఇట్లా మీరు ఎడ్డిగా ఉంటేనే ఇట్లా చేస్తారు. హలో ఏంటి వచ్చినారా? వచ్చిరా? ఎక్కడ ఉన్నారంట? బయట ఉన్నారంట. ఒక్కసారి కనుక్కోరా. హలో మేడం, వచ్చిరా? ఎక్కడ ఉన్నారు? సారీ ఫస్ట్ ఫ్లోర్ కాదండి, మాది థర్డ్ ఫ్లోర్ అండి. ఓ మీరు మొత్తం కింద ఉన్నారా? సారీ అండి, తను ఫోన్ సైలెంట్ పెట్టినట్టున్నారు. నేను పంపిస్తున్నాండి. ఓకే అన్న, ఆమె కింద ఉందంట, పోదాం అనుకుంటుందంట, తీసుకురండి అన్న. అబ్బాయి తోడు ఉండరా నాయన. ఆ అమ్మాయి వచ్చింది ఆల్రెడీ 5 times 6 times కాల్స్ చేసి నేను ఎత్తనే లేడు. హాయ్ మేడం. హాయ్. కూర్చో. ఇక్కడ చెప్పండి. ఒకసారి చూసుకుంటారండి ఫ్లాట్? అంటే మీరు చూసిన తర్వాత కన్ఫర్మ్ చేస్తున్నారు. చూసుకోండి. ఈ ఫస్ట్ బెడ్రూమ్ అండి. ఇప్పుడు మాకు కొంచెం సామాన్ ఉంది, పర్సనల్ థింగ్స్ ఉన్నాయి కదండి. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. ఓకే. సెకండ్ బెడ్రూము, కిచెన్. రండి లోపల పని. కిచెన్. ఓకే. ఇది వాష్రూమ్. ఓకే. సో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి. మాకు చాలా కలిసి వచ్చింది ఇది. సో మీరు చెప్పినాక తీసుకుంటున్నారు. ఏమవుతారండి అన్నయ్య మీకు? ఫుడ్ బి అంటే మ్యారేజ్ అయిపోయిందా? చేసుకుంటుంది. అయితే మేము కొంచెం వేరే దగ్గరికి వెళ్ళాలి. మేము వేరే దగ్గర షిఫ్ట్ అయిపోతున్నాము, హైదరాబాద్లో ఉండట్లేదు. అయితే అర్జెంట్ సేల్ చేస్తున్నాము. మీరు ఎంతవరకు పెట్టగలుగుతారండి దీనికి? మీ ప్రైస్ చెప్పండి. నాది వచ్చేసి ఒక 35 lakhs అండి. ఏంటండి ఫ్లాట్ అంటే మెయిన్ రోడ్డుకుందండి, రోడ్డుకుంది. ఇంకొకటి ఏంటంటే అన్నీ మంచి వాటర్ వస్తాయి, అన్నీ వస్తాయి. మీరు ఏం చేస్తారండి? చదువుకుంటున్నారు. సో మీ హస్బెండ్, కాబోయే హస్బెండ్ మీ మీద చాలా ఇష్టం ఉంది. ఆయన ఎట్లా పరిచయం అండి మీకు? ఆయన
మ్యారేజ్ ప్యూర్ నుంచి. అవునా? మీ ఫ్యామిలీ వాళ్ళందరూ ఏం చేశారు? నాకెవరు లేరు. ఎవరు లేరు. సారీ అండి అడిగినందుకు. ఓకే, పర్లేదు. ఓకే, మీరు ఎంత పెట్టగలుగుతారు అంటే మీ దగ్గర ఏమన్నా క్యాష్? ఆయన ఏమంటుండంటే నా దగ్గర ఒక 10 lakhs 10 lakhs అనా, నా దగ్గర ఒక 10 lakhs ఉన్నాయి అన్నారు. మేము ఇది 35కి అమ్ముదాం అనుకుంటున్నాం, కానీ మీరు అనాథ ఇవన్నీ అంటారు కాబట్టి, సో అన్నీ నియర్ బై రోడ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేము ఒక 20కి అమ్ముతామండి. మీరు ఇంకో 10 lakhs సెట్ చేయగలుగుతారా? లేదండి, ఇప్పుడు ఎట్లా అంటే ఇది చాలా లోపలికి ఉంది, దీనికోసం ఇంత కట్ చేస్తే మెయిన్ రోడే కదండి, జస్ట్ మ్యాక్సిమం అంత డిస్టెన్స్ కూడా లేదు ఇక్కడండి, చాలా లోపలికి ఉంది కదా. 10-15 lakhsకి ఓకే అండి. మీరు 5 lakhs సెట్ చేయగలుగుతారండి? మీరు చదువుకుంటున్నా అన్నారు, హాస్టల్లో చదువుకుంటున్నాను. మరి ఎట్లా? అలాగే నేను దాన్ని ఏమంటారు, జాబ్ కూడా చేస్తున్నా, చదువుతూ జాబ్ చేస్తున్నా. మీకు జాబ్ చేస్తున్నారు తెలుసా ఆయన? అంటే చెప్పారండి, కొంచెం పార్ట్ టైంగా చేస్తున్నారండి. అవును, చెప్పిర్రు. మళ్ళీ మానేసిర్రు అన్న కాల్ సెంటరే కదా? అవును. మరి మానేసిర్రు అంట కదండి కాల్ సెంటర్లో? కాల్ సెంటర్లో మానేశాను, దాని నెక్స్ట్ వేరేది చూసుకున్నాను. ఆ అబ్బాయిని ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అనుకుంటున్నారు? అది కొంచెం పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి, అయిపోయిన తర్వాత చేసుకుంటాం. అంటే పర్సనల్ ఇష్యూస్ అంటే అడగొద్దు, కానీ ఎట్లాగో మేము ఫ్లాట్ అమ్ముతున్నాం కాబట్టి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలి కదండి, అందుకే అడుగుతున్నా. ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం? నాకు కొంచెం బయట అప్పుల ప్రాబ్లం ఉంది, అది అయిపోయిన వెంటనే, క్లియర్ అయిపోయిన వెంటనే చేసుకుంటాం. ఒకవేళ ఫ్లాట్ కొంటే అబ్బాయి పేరు మీద రిజిస్టర్ చేయాలా, మీ పేరు మీద రిజిస్టర్ చేయాలా? అది ఆయన చెప్పాలి. అంటే ఆయన అంటుండు మీ చాయిస్ అంటుండండి. నా చాయిస్ అంటే ఒకటేసారి అన్నీ చేసేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం, మళ్ళీ మాకు ఏ నొప్పి రాకుండా. ఓకే, నా పేరు మీద చేస్తే ఓకేనా? ఓకే, మీ పేరు మీద ఓకే. సో మీరు మరి ఎంత అంటారు? 15 lakhs. 15 lakhs. సరే, నేను 20 అంటున్నా. ఒకసారి మా బ్రదర్ కూడా ఉండు, ఒకసారి మా బ్రదర్ని పిలుస్తా, మాట్లాడతా. చిన్న నానా అరు ఒకసారి ఈ అన్నయ్యని వీలు. గుర్తున్నానా నేను? నీకు తెలుసా అన్నయ్య? ఎవరు మీరు? గుర్తులేనా నేను? నాకేం గుర్తులేదు. ఎవరు మీరు? నేను ఇచ్చిన డబ్బులన్నా గుర్తున్నాయా? నాకు ఇచ్చావా నువ్వు డబ్బులు? డైరెక్ట్గా తీసుకోలేదు కదా నువ్వు, నీకెలా తెలిసింది? నువ్వు నాకు ఇవ్వలేదు కదా, నువ్వు నన్ను ఎలా మెసేజెస్ కానీ నువ్వు ఎవరికి ఇచ్చినావు? నాకు ఇచ్చినవా? ఒక క్లారిటీ అన్నయ్య నాకు అనే, కొంచెం దీని మీద కూర్చోండి, నేను దీని మీద కూర్చుంటాను. బ్రో మీరు ఇక్కడికి వచ్చేసాము. బ్రో అక్కడ కూర్చోండి. బ్రో ఇక్కడ రండి. బ్రో అక్కడ కూర్చోండి, ఇక్కడ కూర్చోండి. నాకు ఒక క్లారిటీ, నాకు ఈయన మా అన్నయ్య అవుతాడు. నీకు తెలుసా ముందే మా అన్నయ్య? నాకు మ్యారేజ్ ప్యూర్ నుంచి ఇలా మీ ఫోటో పెట్టామని చెప్పారు. మ్యారేజ్ ప్యూర్ అమ్మా చెప్పింది ఇట్లా అని కాంటాక్ట్ నెంబర్ ఇచ్చింది. ఓకే అని నేను కొన్ని రోజులు కంటిన్యూగా మాట్లాడాను. ఆయన క్యారెక్టర్ ఏంటి చూసుకోవాలి కదా, ఇది ఆడపిల్లగా ఎలా ఉంటుంది అని, బయట ప్రపంచం బాగాలేదని నేను చూసుకోనికి మాట్లాడాను. ఓకే, నాకు సెట్ కాదనిపించింది. ఎన్ని మంత్స్ మాట్లాడినా? ఒక 3 months 3-4 months. డబ్బులు ఏమైనాయి? డబ్బులు నాకు ఇవ్వలేదు ఆయన. అంటే నువ్వు స్మార్ట్గా తెలివిగా మాట్లాడుతున్నా అనుకుంటున్నావా? స్మార్ట్గా కాదండి, ఆయన నాకు కొట్టినట్టు ఒక ప్రూఫ్ చూపించండి. ఆ ప్రూఫ్ చూపించినప్పుడు విత్ ఇన్ సెకండ్లో దానికి డబుల్ పేమెంట్ ఇచ్చేస్తా నేను. నీదేం తప్పు లేదు అంటున్నావు? నాదేం తప్పు లేదు, నాకు సంబంధం లేదు. ఆయనతో చార్జ్ చేయలేవా? చార్జ్ చేశాను. నేను అదే చెప్తున్నా కదా, నేను
నేను చాట్ చేశాను, నేను కాల్ చేశాను, నీతో మాట్లాడాను. ఓకే, ఏ రోజైనా ఫేస్ టు ఫేస్ కలిసానా? నేను ఫేస్ టు ఫేస్ కలవలేదు. ఫోన్ మాట్లాడాను. నీ క్యారెక్టర్ తెలుసుకోవాలనుకున్నాను, నువ్వు ఎలా మాట్లాడే విధానం తెలుసుకోవాలనుకున్నాను, నువ్వు ఎలా మాట్లాడతావో తెలుసుకోవాలనుకున్నాను. నువ్వు ఎలా అంటావు నాకు నచ్చలేదు, అన్ని లైట్ తీసుకున్నాను. అంతేనా? నచ్చలేదని అంటే ఏ కారణం వల్ల? నేనేం మాట్లాడాను? ఒక డౌట్, నీకు ఇవన్నీ తెలుసా? ఈమె చెప్పిందా? నువ్వు ఏడుస్తే ఏం రాదమ్మా ఇడా, నువ్వు ఏడుస్తే ఏం రాదిడా. నేను ఎందుకు ఏడుస్తాను? ఆడపిల్లని ఇలా పిలిపించి ఇలా చేస్తున్నారు, నాకు సంబంధం లేదు అన్నదాని కాడ ఇలా చేస్తే ఎలా? అమ్మ మేము ఆడపిల్లని పిలిపించి ఏం ఇబ్బంది పెట్టట్లేదు, ఇది గుర్తుపెట్టుకున్నా ఫస్ట్, అర్థమవుతుందా? నువ్వు ఏడ్చిన మాత్రాన ఈడ ఒకటి కరిగిపోతట్టు లేరు. ఎవరు కరిగిపోవద్దు, నేనేం తప్పు చేయలేదు. ఎందుకు ఏడుస్తున్నావు? నాకు ఇచ్చిన రూపాయి ఏడవకుండా గట్టిగా చెప్పు. అలా ఆడపిల్లని ఇలా ఇన్సల్ట్ చేస్తుంటే ఏడవకుండా నేను కూడా ఒక ఆడపిల్ల, నేను ఏ విధంగా ఇన్సల్ట్ ఇప్పుడు చేస్తున్నారు కదా, ఏ విధంగా చేస్తాను? నేను ఏం ఇన్సల్ట్ చేయలేను. నువ్వు ఇట్లా నోట్ చేసినావు, నీకు తప్పు ఉంది అనుకుంటా. లేదు, ఎందుకు ఆగాలి? నీకు తెలుసా ఇవన్నీ? మరి ఈయన నీ ఫియాన్సీ అన్నావు, ఈయనకి ఎందుకు చెప్పలేవు ఇట్లా అని? ఇదంతా ఇప్పుడు ఆయన చూస్తారు, ఓకే లైక్ చేస్తారు, నచ్చకపోతే వదిలేస్తారు. అట్లనే నేను ఇప్పుడు అతన్ని చాయిస్ చేసుకున్నాను, నాకు నచ్చలేదు, లైక్ తీసుకున్నాను. ఇప్పుడు ఈయన చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను, చేసుకుందామని. ఎప్పుడు చేసుకుంటావు? చెప్పాను కదా, నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, తీరిపోయిన వెంటనే చేసుకుంటా. నీకు ఈమె అనాథని చెప్పిందా? నీకేమని చెప్పింది? నాకు ఫ్యామిలీ ఉంది, బంగారు లాంటి కుటుంబం ఉంది, మాది బంగారు జీవితం, బంగారు ఫ్యామిలీ, అది ఇది అని చెప్పింది. నేనెప్పుడు చెప్పినా? నువ్వెప్పుడు చెప్పినావా? మెసేజెస్ లేవా? ఫోన్ కాల్స్ లేవా? మెసేజెస్ లేవా? ఎందుకు భయపడుతున్నావు? బయటికి ఏం లేవు నా దగ్గర, వీటన్నిటికి ఏం సమానం? వాటికి నాకు ఎటువంటి సంబంధం లేదు. అదంతా చేసింది ఆమె, మ్యారేజ్ ప్యూరమా, ఆమెను అడుక్కోండి, నన్ను అడగొద్దు. నన్ను అడిగే రైట్స్ మీకు లేవు, నన్ను అడగొద్దు. మీరు నాకు ఇచ్చారా డబ్బులు? మీరు ఫస్ట్ నాతో మాట్లాడారా? నాతో కాంటాక్ట్ అయ్యారా? మీరు నాతో కాంటాక్ట్ అవ్వలేదు కదా. అయ్యింది కాంటాక్ట్ ఆమెతో కాంటాక్ట్, ఆమెతో మాట్లాడుకోండి. ఆమెతో సెటిల్మెంట్ లేదంటున్నావు కదా, నీకు డబ్బులు ఇవ్వలేదు అంటున్నావు కదా, అవును ఒకసారి పిలిపించు. నాకేం అవసరం? నేనెందుకు పిలుస్తా? డబ్బులు పెట్టింది నువ్వు, తీసుకున్నది ఆమె నువ్వు పిలిపించుకో, నేనెందుకు పిలిపిస్తా? అవును ఇప్పుడు సరే అదంతా వదిలే, డబ్బులు వదిలే. నీకు ఫ్యామిలీ లేదని ఈయనకు చెప్పిన అదని చెప్పినావు. ఆయనకు ఫ్యామిలీ ఉన్నట్టు ఆయన దగ్గర చాటింగ్ కూడా ఉంది, మరి అదేంటి? లేదు, అది ఆమె చెప్పిన దాన్ని బట్టి నాకు ఒక మాట అలా చెప్పు, నేను ఫ్యామిలీ అని చెప్పానని చెప్పేసి నాకు చెప్పింది. నువ్వు ఫ్యామిలీయా అనాథనా? నేను అనాథనే. షూరా? షూర్. నేను నిన్ను డీటెయిల్స్ తీసిన తర్వాత, నీ గురించి చెక్ చేసిన తర్వాత అటు ఇటు తెలిసిందనుకో చెంపలు వలుగుతాయి. ఆడపిల్ల నాకు రైట్స్ లేవు, నువ్వు ఒకరిని మోసం చేయడం నీకే. నేను ఎవరిని మోసం చేయలేదు. చేసింది నేను మోసం చేయలేదు. నేను చేయలేదు. నేను చేయలేదు. ఎవరు చేసిరు? చేసింది మ్యారేజ్ ప్యూరమా. మీరు ఎవరిని అంటారు? మీరు ఎవరినంటారు? ఎవరు చెప్పారు? తప్పు నేను చేయలేదు. నాకేం అవసరం? మీరు పిలిపించుకోండి. నాకు అవసరం లేదు. నాకు అవసరం లేదు. పిలిపించుకోండి, మీరే పిలిపించుకోండి. మీదే ఆయన దగ్గర ఉంది కదా నెంబరు, పిలిపించుకోండి. పెళ్లి చేసుకోవాలనుకుంటుంది, మీరిద్దరు ఫిక్స్ అయ్యారు. ఈ మాట నీకు తెలియదు అని చెప్పినావు. ఇప్పటిదాకా నీకు ఈమె నీ దగ్గర ఓపెన్ కాలేదు, లేకపోతే ఇంతకు ముందు అయిందా? ఇప్పుడు ఏంటంటే ఈ అన్న ఈమె ఆయన అప్పు కట్టకపోతే నువ్వు కట్టాలన్నా. కంటే నా కట్టాలి అంటే మీరందరూ మంచిగా ఉంటారు, ఈయన మోసపోతారా? అసలు మేమెందుకు కట్టాలి? మేము తీసుకోలేదు. నాకు డబ్బులు పెట్టినట్టు ఒక్క ప్రూఫ్ చూపించమనండి. సరే, నీకు డబ్బులు పెట్టలేదు, అది డబ్బు నేను పెట్టలేదు, అది నా నెంబర్ కాదు, నాకు చాటింగ్ చేసిన ఎన్ని మంత్స్? 4 months, 3 months, జస్ట్ 2 months. అవును, 1 month అయినా సరే మాట్లాడినావా లేదా? మాట్లాడాను. నీ ఫ్యామిలీ కోసం చెప్పినావా లేదా? చెప్పాను. మరి అదేంటి? అవును, అలా మాట్లాడాను. మ్యారేజ్ చేసుకోవడానికి మాట్లాడాను. ఓకే, మ్యారేజ్ దగ్గర పడినప్పుడు నేను చెప్దాం అనుకున్నా, ఆమె ఇట్లా చెప్పించింది, నా తప్పు కాదని నేను చెప్దాం అనుకున్నా. ఈ లోపు తను నాకు కరెక్ట్ కాదనిపించింది, నేను డ్రాప్ అయిపోయినా.
సరే దట్స్ ఆల్. సరే డ్రాప్ అయిపోయినా ఇదే తీసుకుపోయి స్టేషన్లో సేమ్ కంప్లైంట్ ఇస్తే ఏంది నీ పరిస్థితి? నాకు సంబంధం లేదు కదా. సరే ఆమె పిలిపి. నేను ఎందుకు పిలిపిస్తా? అమ్మా నీకు నువ్వు ఆడపిల్లు, నేను ఒక మొగ్గు నీ ప్లేస్లో ఒక మొగ్గుని నేను ఉంటే ఈ పాట అన్ని పలగొట్టి మాట్లాడేదాన్ని. నువ్వు ఆడపిల్లు, నేను నీకు ఒక రెస్పెక్ట్ ఇస్తున్నా ఆడపిల్ల, నువ్వు అది ఉంచుకో. నేను మోసం చేసినావు అని చెప్పి నేను నిన్ను అంటలేను. నీ తప్పు ఉందో లేదో కూడా నాకు అనవసరం. ఆమె మోసం చేసింది ఈయననే అంటున్నావు కదా, ఆమె మోసం చేసింది కదా, నీ నోటితో అన్నావు కదా. సరే అది ఆమెను పిలిపించి ఈ అమ్మాయి తప్పు లేదు ఆయన నాకు కొట్టిందని ఒక చిన్న ప్రూఫ్ మేము ఆమె మీద లీగల్ గా కంప్లైంట్. ఓకే, ఆమెతో నాకైతే కాంటాక్ట్ లేదు. మీరు పిలిపించుకుంటానంటే పిలిపించుకోండి, నేను ఇక్కడనే ఉంటా, నాకేం భయం లేదు, నేను ఇక్కడనే ఉంటా. అదే సమాధానం సేమ్ అట్లనే యాజ్ ఇట్ ఈస్ మాట్లాడతా నేను. మీరు పిలిపించుకోండి, నాకు ఆమెతో కాంటాక్ట్ లేదు, ఆమెకి నాకు సంబంధం లేదు. లేదు షూర్ నేను ఆమె మీద పోలీస్ కంప్లైంట్ ఏమి ఇచ్చినా ఐ డోంట్ నో, నాకు ఆమెతో సంబంధం లేదు. ఐ డోంట్ కేర్, మీరు ఏమన్నా చేసుకోండి. సరే ఈమె దాంట్లోకే వద్దు, ఈ దాంట్లోకే నా ఫోన్ ఎత్తుతుందా? నువ్వు ఫోన్ చేసి ఏమంటావంటే మేడం ఈ అమ్మాయి ఒక ఫ్లాట్ చూడడానికి వచ్చినా మీకు ఈ అమ్మాయి హెల్త్ బాగాలేక పడిపోయింది, నాకు ఏం చేయాలో తెలుస్తలేదు, ఒకసారి మీరు ఈ ఫ్లాట్కి రారండి అర్జెంట్ అని ఒక రిక్వెస్ట్గా మాట్లాడు. నేను ఎందుకు సౌండ్ చేయకుండా ఉండాలి? నా పేరు చెప్పి మీరు పిలిపియద్దు, మీరు ఉన్నది ఉన్నట్టు చెప్పి పిలిపించండి. మీరున్నప్పుడే పిలిపిస్తా నేను. అవును, నేనున్నప్పుడే పిలిపించండి, కానీ నా పేరు యూజ్ చేసి నన్ను అడ్డం పెట్టుకొని పిలవద్దు. అంటే మీరున్నప్పుడు పిలవద్దు, నేనున్నప్పుడు పిలవద్దు. ఎందుకు? అంతే. ఎందుకు అంటే ఆమె ఎవరో నాకు తెలియదు, ఆమె దగ్గర నేనెందుకు సరి చేసి చెప్పాలి? ఇద్దరు కలిసి ఫ్రాడ్ చేస్తారా? నాకు అంత అవసరం లేదు. మరి ఎందుకు పిలవద్దు? నాకంత ఆమెను పిలుచుకోండి, కానీ నేనున్నప్పుడు పిలవద్దు. అంతే, ఇదే మై పర్సనల్. నువ్వు పక్కకి వెళ్ళి మాట్లాడు. నువ్వు ఆమె ఉన్నప్పుడు ఎందుకు నేనున్నప్పుడు పిలవద్దు. ఎందుకు పిలవద్దు? ఆమెనే నేనున్నప్పుడు పిలవద్దు. అమ్మ ఆగు, ఫస్ట్ నువ్వు ఆగు. ఎందుకు వదలండి. ఏంటిది? వదలండి. సమాధానం చెప్పి నాకంత అవసరం లేదు. ఎందుకు నాకంత అవసరం లేదు, నేను ఎవరికి సమాధానం చెప్పే లేదు. వదలండి. తెలివి మాకు చూపి. వదలండి. ఫస్ట్ కూర్చో. తెలివి మాకు చూపించాల్సిన అవసరం లేదు. కూర్చో, మూసుకొని కూర్చోండి. మాట్లాడినావా? ఏమన్నది? ఏమని చెప్పినావు? వస్తున్నాయి ఏమని మాట్లాడినావు? నువ్వెందుకు చెప్పినావు? నువ్వు చెప్పినట్టు వింటున్నావు. నీకు నా మీద ఉండాలి కదా, నీ వాళ్ళు చెప్పినట్టు వింటావు. తప్పు లేకపోతే నువ్వు వాళ్ళు చెప్పినట్టు వినడం ఏంది? వదలండి. చేసుకోండి, తప్పండి పక్కకి. నన్ను ఆపకండి, నన్ను ఆపద్దు. ఏందన్నా ఇలాంటి అమ్మాయిని చేసుకుంటావా? నువ్వు ఏంది ఇదంతా? ఏంటి వీళ్ళు చెప్పినట్టు విని నన్ను బ్లేమ్ చేస్తున్నావా? ఓ మై గాడ్, తప్పుకోండి. తప్పుకోండి, నేను వెళ్ళిపోతా. తప్పుకోండి, కూర్చో. తప్పుకోండి. నువ్వు ఎందుకు వాళ్ళు చెప్పినట్టు వింటావేంది? తప్పుకోండి. ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం లేదు, మూసుకొని కూర్చోండి. నేనేం ఓవర్ యాక్షన్ చేస్తున్నా? నేను ఓవర్ యాక్షన్ చేస్తున్నానా మీ మీద? నేను వెళ్ళిపోదు. మళ్ళీ తప్పుకోండి, నాకు అర్జెంట్ వర్క్ ఉంది. తప్పుకోండి. సరిపోదు, కూర్చోండి. నేను అర్జెంట్ గా వెళ్ళాలి. తప్పుకోండి. నాకు చాలా ముఖ్యమైన పనులు ఉన్నాయి, మీతో సొల్లు చేసుకుంటూ కూర్చోండి. నేను తప్పండి. తప్పుకోండి. లీవ్ మీ. తప్పుకోండి. నీ అంత ఇంగ్లీష్ మాకు రాదు, కూర్చోండి. తప్పుకోండి అబ్బా, నేను వెళ్ళిపోవాలి. తప్పుకోండి. నేను వెళ్ళిపోవాలి. తప్పుకోండి, నాకు వర్క్ ఉంది. కూర్చో. చేసుకుంటున్నావు కదా, ఆమె ఓదార్చుకో. తప్పుకోండి, నేను వెళ్ళిపోవాలి. తప్పుకోండి, నేను వెళ్ళిపోతాను. తప్పుకోండి. కూర్చుందో మేడం, నేను పద్ధతిగా చెప్తున్నా. ఆమె వచ్చినాక ఆమెకు నీకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి ఆమె ఎవరితో చెప్పి పిచ్చి మీద వెళ్ళిపోండి. నాకు అంత అవసరం లేదు. డైరెక్ట్ నాకు అంత అవసరం లేదు.
నేనెందుకు వస్తా స్టేషన్ కి? నాకు సంబంధం లేదు. ఆమెను పిలిపించుకొని ఏమన్నా చేసుకోండి, నాకు సంబంధం లేదు. నేను వెళ్ళిపోవాలి, తప్పుకోండి. నాకు వర్క్ ఉంది, నేను వెళ్ళిపోవాలి, తప్పుకోండి. ఏం అవన్నీ నాకు తెలీదు, నాకు తెలీదు అవన్నీ. నేను వెళ్ళిపోవాలి, నేను వెళ్ళాలి, నాకు వర్క్ ఉంది. తప్పుకోండి. ఫస్ట్ ఏంటి మీ ఓవర్ యాక్షన్ డైలాగులు? తప్పండి. చాలు ఎక్కువ అయింది, చాలా ఆగండి. తప్పుకోండి. నాకంత అవసరం లేదు. నేను ఎందుకు తగ్గించాలి? నేనే తప్పు చేయలేదు. నేను వెళ్ళాలి, తప్పుకోండి. నిజం. ఆమె వచ్చిన తర్వాత మీరు ఆమెతో మాట్లాడుకోండి. ఐ డోంట్ నో. నేను వెళ్ళిపోవాలి, నేను వెళ్ళిపోతాను. నాకు వర్క్ ఉంది, నేను వెళ్ళాలి. మీరు చెప్తే నేను ఎందుకు కూర్చుంటాను? నువ్వెందుకు వాళ్ళు చెప్పినట్టు వింటున్నావు? నువ్వు వినకు, వాళ్ళు చెప్పినట్టు నువ్వెందుకు వింటున్నావు? నీ భాగవతం బయటపడిద్దానా? నువ్వు వినకు, వాళ్ళు చెప్పినట్టు వినకు. తప్పుకోండి. నేను తప్పుకోండి. 50,000 నోకాలనుకుంటా, అందుకే తప్పుకోండి. నేను వెళ్ళిపోవాలి, తప్పుకోండి. ఎంత? ఇంకొక 50 కావాలా? తప్పుకోండి, నేను వెళ్ళాలి. నేను నీ దగ్గర డబ్బు తిన్నట్టు ప్రూఫ్ ఉందా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో, నోరు మూసుకొని కూర్చో. నువ్వు నోరు మూసుకొని కూర్చో. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో, నువ్వు నోరు మూసుకొని కూర్చో. ఆడపిల్ల మీద ఒరుగుతున్నావండి నువ్వు? ఏంది మాట్లాడుతున్నాండి? నోరు అందరికి మూసుకో. నువ్వు 2 నిమిషాలు నా మాట ఇంటి వెళ్ళిపోవచ్చు. 2 నిమిషాలు. నేను ఏమీ వినను. ఆడపిల్ల పంపిస్తారా లేదా? ఎందుకు అట్లయితే? నన్ను పంపించండి, నేను ఇట్లనే అవుతా. వచ్చినాక నీకు ఆమెకి ఏం సంబంధం లేదని వెళ్ళిపో. తర్వాత నాకు అవన్నీ అనవసరం అండి, నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. నన్ను ఇప్పుడు పంపిస్తారా లేదా? అమ్మా, ఒక ఆడపిల్లవని పద్ధతితో చెప్తున్నా. అవును, నేను అదే ఆలోచిస్తున్నా. నేను ఇక్కడ చేసుకున్నానంటే మీరందరూ పోతారు, చెప్తున్నా. నేను ఇక్కడనే చేస్తా. నన్ను మీరందరూ కలిసి చంపాలనుకున్నారని చెప్పి పెడతా. పంపిస్తారా లేదా? నన్ను వాళ్ళకి ఏం భయం లేదు. నన్ను పంపించండి ఫస్ట్. ఏమైంది? ఏం సైడ్ చేస్తున్నావు? నేను తూపుతున్నావు ఎందుకు? నేనేమీ ఊపుతున్నా? ఈమె నా కూతురు. ఏమైంది అసలు? నేను నీ కూతురున్నట్టు అయింది. డోర్ పెట్టాను. నీకేమన్నా పిచ్చిలేసిందా? నువ్వు ఒక మ్యారేజ్ బ్రోకర్ నన్ను మా అమ్మ అని చెప్తావేంటి? అదేంటమ్మా, ఏమైందమ్మా నీకు అసలు? నీ కూతురు ఏం చేశారు అసలు? కింద పడి కొంచెం మెంటల్ చేస్తుందండి. అయ్యో రామా, నేను నీ కూతుర్ని ఏంటి? ఈయనని నేను పెళ్లి చేసుకోబోతున్నాను. ఆ విషయం నాకు గుర్తున్నప్పుడు నువ్వు నా అమ్మవైతే నిజంగా గుర్తుంటది కదా. నువ్వు మా అమ్మవు కాదు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. నువ్వెందుకు వచ్చినావు ఎడికి? ఏంటండి ఇలా మాట్లాడుతుంది అసలు? ఎవరు అసలు? నీ పాపనేనా? నా కూతురే. అసలు నీ కూతురు అంటే నీ మైండ్ ఏమన్నా పోయిందా? అందరు నాటకాలు వేస్తున్నారా? ఏంటి అసలు? నీ కూతురు చెప్తాను. ఆ డోర్ది. నీ కూతురే. నా కూతురే. నేను నీ కూతురు కాదు. నేను నీ కూతురు కాదు. ఏమైందమ్మా నీకు అసలు? ఎవరేం అసలు ఏం చెప్తున్నావు నువ్వు? ఎందుకు వచ్చినావు నువ్వు ఇప్పుడు? ఈయనెవరో నీకు తెలుసా? నా కూతురు. నాకు తెలియదు ఏమో. నా కూతురు కాదు అసలు. ఈయన నీకు తెలుసా? తెలియదు. ఆయన నీకు తెలుసా? తెలుసు. పోలీస్ స్టేషన్ ఫోన్ చేయి. నువ్వేం చేస్తావు? నేను మ్యారేజ్ పెళ్ళిళ్ళు కావాలంటే ఆ అమ్మాయిలు మాట్లాడి అబ్బాయిలకి సెట్ చేస్తా నేను. సరే, పోలీసు వాళ్ళకి ఫోన్ చేయి, తీస్తారు. తిమ్మిడి నాడగాడుతున్నావు. ఏం పాగలు ముఖందా? ఆయన నీకు తెలియదు. ఫోన్ ఏది నీది? ఆ బొడ్డులో చెక్కున్న ఫోన్ లేదు. ఫోన్ లేదు. ఆ తీయ అడిగిన ఫోన్ తీయు.
అసలు ఎందుకు వచ్చినావు ఎప్పుడు ఎక్కడికి అసలు మీరందరూ పోండి ఇక్కడి నుంచి నేను పోవాలి పక్క పోండి మూసుకున్నావు దౌడలు వాళ్ళ అది తీసుకోవాలమే నేను ఎందుకు బాగా చెప్పింది కదా నేను తెలియదని సరే నన్ను పోనివ్వండి నేను పోయిన తర్వాత ఏమన్నా మాట్లాడుకోండి 5 నిమిషాలు నీకు తెలియదని చెప్పండి నేను పోయిన తర్వాత ఆమెతో ఏమైనా లేదండి ఫోన్ లేదండి ఫోన్ లేదండి ఫోన్ లేదు అసలు అరే ఏంటండి మీరు ఇలా చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడికి ఎట్లా వచ్చావు ఫోన్ లేదే ఫేస్ లోక తమ్ము లోక ఓ ఇది ఫోన్ కాదుగా డబ్బా ఫోన్ లేదు ఫేస్ చూడండి నేను ఇది పట్టుకోండి డబ్బులు ఇస్తా చూస్తావా ఎట్లా చూడాలి నేను కూడా చూస్తా నాటకాలు పడకు డబ్బులు ఇస్తా చూడు ఒక 50,000 తమ్ము వచ్చేసి తీసు డబ్బులు ఇచ్చేవాడినాక ఒక 50,000 అన్న ఇప్పటికీ మోసపోయినా ఇంకెంత ఇస్తావు అన్న ఈ వేస్ట్ మొక్క పుల్లకు ఫోన్ ఏందో తెలియదు తమ్ లాకులు పెట్టుకుంటావు ఫేస్ లాకులు పెట్టుకుంటావు మస్తు షారు నువ్వు అసలు నా ఫోన్ నాకు ఇచ్చేయండి అసలు ఫస్ట్ ఇక్కడ నా ఫోన్ నాకు ఇవ్వండి అసలు మీరు చేసేది ఏంటి అసలు నా ఫోన్ ఎందుకు లాక్కున్నారు అసలు నాకు తెలియక అడుగుతా ఒకటే మాట ఆమె నీ కూతురా తిన్నా కూతురే నేను కాదు నేను నీ కూతుర్ని కాదు నీ కూతురు అని చెప్తావేంటి ఏంటి నీకు పిచ్చి పట్టి కూతుర్ని కాదు విన్నావా నీ కూతుర్ని కాదు నీకు అనాథ విన్నావా నాకు అనాథని చెప్పారు ఏంటి ఇదంతా ఆమె నీ కూతురా అనాథనా నా కూతురు అన్న విన్నావా కూతురా అనాథనా అనాథ తను కూతురా అనాథనా కూతురు మళ్ళీ అడుగుతున్నా కూతురా అనాథనా అనాథ ఎన్నిసార్లు చెప్తాను ఈ అమ్మ కూతురు అనాథన అని చెప్తే నాటకాలు పడుతున్నావా ఎంతమందిని త్రోట్ చేస్తున్నా ఇట్లా అటు అనాథ ఇటు కూతురా చెప్ప చెబుతున్నావా నీకు కూతురు నీకు అనాథ ఇది ఆమె గేమ్ ఇది లేదక్క కరెక్ట్గానే చెబుతుంది అనాథ అంటుంది కూతురు అంటుంది అవును కూతురేమో నాకెళ్ళి అనాథేమో అటు నువ్వేం నేనేం చేస్తున్నా సైలెంట్ కూర్చున్నా అసలు ఏంది మ్యాటర్ మొత్తం మీ చేతిలో పెట్టుకున్నట్టు నువ్వు ఏడిస్తే పీక్తే ఏం రాదు మ్యాటర్ ఏంది ఎందుకు మోసం చేసిన వాళ్ళిద్దరిని తనకు వైపు కావాలన్నారు మాకు చెక్ చేసినాం తను చేసుకుంటాను అన్నాడు చేసుకోకుండా మోసం చేశారు నా వైఫ్ ఏది నాకు నీకేమైనా కనపడుతుందా నా వైఫ్ వైఫ్ ఏది తను చేసుకుంటానని మోసం చేసిండు తను అందుకే నా కూతురికి నచ్చక వాళ్ళకని అవును మా అమ్మ అయితే ఏంది ఇప్పుడు ఏంది ఏంది అవును ఏంటి మా అమ్మ అంటున్నా ఏంది ఇప్పుడు ఏంది ఏంది ఇప్పుడు అవును మా అమ్మనే అయితే ఏంది ఏంది ఇప్పుడు అలా పోలీస్ స్టేషన్ లో నీట్ క్లీన్ గా అన్ని పెట్టుకోవాలి ఏం పెట్టుకోవాలి ఏం చేస్తారా ఏమేమో చేస్తాం పెట్టుకోవాలి చూసినావు అన్న నిన్ను ఎట్లా మోసం చేస్తారో నీకు తల్లి నిన్నకు అనాథ ఒక ఆడపిల్ల సిగ్గులేదా ఆల్రెడీ కెమెరాలో రికార్డ్ అవుతుంది మీకు చేసిన లంగ నాటకాలు అన్నీ నేను వీడియోలు పెడతా అదే కాకుండా స్టేజ్ మీ ఏరియా స్టేజ్ మేము చూడం ఒక ఆడపిల్లని వీడియో తీసి ఇలా ఇన్సల్ట్ చేస్తారా 4 మగవాళ్ళు ఒక ఆడది కలిసి ఆడపిల్లని లేకోకుండా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి చేస్తున్నారు ఇలా చేస్తున్నారు ఇలాంటి సమాజం ఉంటే ఆడపిల్లలు ఎలా బతుకుతారు యాక్చువల్లీ నువ్వు ఆడపిల్ల అయితే ఇవన్నీ వర్తిస్తాయి నువ్వు ఆడపిల్ల కాదు కదా ఆడపిల్లని కాదని అన్నేనా ఇప్పుడు వీడియోలు తీసి చేస్తున్నారు వీడియోలు ఎందుకు ఎలా తీస్తున్నారు ఎందుకు ఎలా ఫ్రాడ్ చేస్తున్నారు ఇంతమంది ఆ మగవాళ్ళు కలిసి ఒక ఆడది కలిసి మమ్మల్ని ఇలా వీడియోలు తీసి మమ్మల్ని సోషల్ మీడియాలో పెట్టి మా జీవితాలు ఏం చేయాలని చూస్తున్నారు ఒక ఆడపిల్లని ఎందుకు ఎట్లా సిగ్గుంటే మరి అట్లాంటప్పుడు ఇద్దరు అబ్బాయిలను ఏ విధంగా మోసం చేసిన తల్లి మోసం మేమేం కావాలని మోసం చేయాలి వాళ్ళకి మ్యారేజ్ ఇప్పుడు కావాలన్నది మేము చెక్ చేసినాం అంతేగా డబ్బులు కట్టారు నా పిల్ల డబ్బులు అతనికి భార్య కావాలనుకున్నాడు మ్యారేజ్ బ్యూరో దగ్గరికి వెళ్ళాడు ఆమె సెట్ చేసింది ముందు డబ్బులు కట్టాలి కాబట్టి డబ్బులు కట్టాడు మీ ఇద్దరే కావాలని నువ్వు ఒక బ్రోకర్ గా తయారయ్యి నువ్వు ఒక కస్టమర్ లాగా తయారయ్యి ఆమెని ఫోటోలు పెట్టి నువ్వు చాటింగ్ చేసి డబ్బులు తెంగేసి ఇప్పుడు వచ్చేసి మేమిద్దరం అమ్మ కూతురును అయ్యేదని చెప్పేసి ఇప్పుడు అవును మ్యారేజ్ ప్రకారం మేము ఆల్రెడీ మ్యాచ్ చూస్తున్నాం దాని ప్రకారం నీకు నచ్చలేదు
నచ్చలేదు అందుకని అసలు నువ్వు ఎవరు మమ్మల్ని అంటానికి అసలు నీకు మాకేం సంబంధం చెప్పారు కదండి చెప్పావు కదా ఎక్కడి నుంచి వచ్చారు అన్నప్పుడు లేదా అన్నప్పుడు లేదా చెప్తున్నా అర్థమవుతుంది ఆడదానిలాగానే మాట్లాడుతున్నా నా బిడ్డను తీసుకొచ్చి అంటావు ఏంటి నువ్వు నాటకాలు వాళ్ళకి అర్థమవుతుందా స్టేషన్ ఫోన్ చేయి నాటకాలు పడుతున్నావా నీకు సిగ్గులేదా తల్లి అన్నప్పుడు ఒక్కోనికి పెళ్లి నీ బిడ్డని ఒక్కోనికి చేయాలి. ఎంతమంది వస్తే అంతమంది నేను మ్యారేజ్ బ్యూరో పెట్టినా వెబ్సైట్లు పెట్టినా రండి నా బిడ్డను చేసుకోండి 40,000 30,000 అది తల్లి కాదు ప్రాస్టిట్యూషన్ అంట. ప్రాస్టిట్యూషన్ కూడా అనొద్దు, వాళ్ళు కూడా ఒక నీతిగా చేస్తారు. నువ్వు ఎట్లా మోసం చేస్తున్నావు తెలుసా మనుషులని? బిడ్డ ఆశ రేపి పెళ్లి ఆశ రేపి అబ్బాయిలను ఇదేనా ఫ్రాడ్ చేయడము? ఫ్రాడ్ చేయటం బిడ్డ జీవితము మాకు కొత్త ఏం కాదు. మాకు ఫ్రాడ్ చేయటం మేము కొత్త ఏం కాదు. మాకు తెలియదు అసలు, మాకు తెలియదు మాకు అసలు. ఇప్పుడు కొత్తగా ఎవరు చేశారో ఎవరికి చేశారో ఆమె ఎలా చెప్పిందో మాకు తెలియదు. ఫ్రాడ్ చేయడం కొత్త కావాలన్నారు, వీటికి ఫ్రాడ్ చేయడం కొత్త కాదు. ఫ్రాడ్ చేస్తే మాకు కొత్త కాదన్నట్లు మాకు తెలియదు అసలు. తెలియదు వచ్చింది ఆమె కొత్త కాదు ఫ్రాడ్ చేయడము. ఇంకా ఒక్క మాట, ఇదే సోషల్ మీడియాలో వీడియో నీ ఫేస్తో సహా పెట్టి నీ ఎంతమంది ఫ్యామిలీ ఉన్నారో నీ ఫోన్ నా చేతిలో వితిన్ లాక్తో సహా పెట్టుకో అదే కదా ఆడపిల్ల ఏం చేయడం కోసం, ఆడపిల్ల పరువు తీయడం కోసం, ఆ ఆడపిల్ల సూసైడ్ చేసుకొని చచ్చిపోవడం కోసం మీరు ఎలాంటి ఫేక్ వీడియోస్ మీరెవరు ఇది నమ్మద్దు, ఇదంతా ఫేక్. వీళ్ళు కావాలని మా మీద ఇలా కుట్రపల్లి చేస్తున్నారు. పోలీసు వాళ్ళని పిలవాలా? సరే వాళ్ళు తెలిసి చెప్తారు ఫేక్ ఏదో రియల్ ఏదో వాళ్ళే చెప్తారు కదా. పిలవాలా? పోలీసు వాళ్ళ ఫోన్ చేసి తీస్తారు. ఒక్కొక్క నరానికి ఒక్కొక్క క్లీలు కోసం నాటకాలు చేస్తారా? ఆడోళ్ళని కొట్టకుండా మాట్లాడితే ఎంతమంది మొగ్గులను చేసినావు ఇట్లా మాట్లాడనవసరం అక్క. నేను చాలా బాగా మీరు వేసినంత మాట్లాడి ఎవరు తనతో లేదు, నోరు ఎత్తురు కదా ఇప్పటిదాకా. ఇప్పుడు ఏం చేయాలి? పోలీసులకు చేయాలా ఫోను? కళ్ళ ముందు చెప్పు, ఏదో చేసేయాలన్నంత నాకు. ఫస్ట్ ఆ కెమెరాలు ఆపండి. మమ్మల్ని ఏం చేయాలని కెమెరాలో చూపిస్తున్నారు మీరు? అసలు ఫోన్ చేయాలా? ఒకటే మాట, సెటిల్ చేసి పోలీసులకు చేయడం కాదు, మీరు ఆ వీడియో ఆపుతారా లేదా? ఫస్ట్ ఒకటే మాట, పోలీసు వాళ్ళకి ఫోన్ చేయాలా, సెటిల్మెంట్ చేస్తారా? ఈయన ఫ్యామిలీ ఉందని చెప్పిరా లేదా? చెప్పారు. ఆయనకు చెప్పారు. అన్న నీకు చెప్పారు? ఎందుకు అట్లా ఫ్రాడ్ చేసిరు? ఎందుకు ఫ్రాడ్ చేశారు? మీరు ఇప్పుడు ఎక్కువ తక్కువ మాట్లాడడానికి డైరెక్ట్ ఇరిగేట్ స్టేషన్కి తీసుకోతా, మీ ఫోటోలతో సహా నేను వీడియో పెడతా. మీ ఏది ఊరికి వచ్చి మరీ చెప్తా. నీ కాంటాక్ట్ లిస్ట్లో ఎవరు నీ ఎంతమంది నీ ఫ్యామిలీస్ ఉన్నారనుకో అందరికి షేర్ చేస్తా. వీళ్ళిద్దరు ఇట్లా ప్రాస్టిట్యూషన్ కూడా కాదు, అది కూడా చాలా తప్పు. ఇట్లా అమ్మాయిని వేరే వేసి అబ్బాయిలను మోసం చేసి ఫ్రాడ్ చేసినాం. ఇప్పుడు అతన్ని చేసుకోవాలని చెప్పి అతని దగ్గర డబ్బులు తీసుకున్నాం. అతను నచ్చక అతన్ని పక్క పెట్టేసాం. ఎంతమందిని చేసినావు ఇట్లా? ఎంతమందినైనా చేస్తావు? చేస్తావు. అవన్నీ మీకు అనవసరం, ఇవన్నీ మాకు అవసరం లేదు, మీకు అనవసరం. అతన్ని సెటిల్మెంట్ చేస్తాం. అతన్ని వెళ్ళిపోమని చెప్పండి. ఎంత తీసుకున్నాడో 43,000 కొట్టు. నువ్వు మ్యారేజ్ చేసుకుంటావు ఇలాంటి వాళ్ళని? ఇంత తెలిసాక ఏందండి ఇదంతా? ఇంత ఫ్రాడ్ అసలు? ఆయన అమౌంట్ ఆయనకు కొట్టు, ఈయన అమౌంట్ మాటలు సరిగా మాట్లాడమను. వాళ్ళ డబ్బులు వాళ్ళకి కొట్టేసి, వాళ్ళ డబ్బులు వాళ్ళకి కొట్టారు అనుకో, వీళ్ళకి ఇది ఆపేస్తాం. పడేస్తాంలే. కొట్టేసి ఫోన్ కొట్టు. మనీ నంబర్ గుర్తుంది కదా, బ్లాక్ లిస్ట్లో ఉంది నంబర్.
తీసేసి కొడతాం వాళ్ళ అమౌంట్ వాళ్ళు కొడతాం. ఎక్స్ట్రా అన్నా కొట్టండి అమ్మా. అలాంటి ఫ్రాడ్ డబ్బు నీకు అవసరం లేదన్నా. అవసరం లేదక్క. నేను ఎందుకు అడిగాను తెలుసా? అదే డబ్బులు జేబులో వేసుకొని ఇంకొక 4-5 బలి అవుతారు కదా, వాళ్ళ కోసం వాళ్ళ కాపాడుతాను తిరుగుతానక్క. ఎందుకన్నా వాళ్ళు ఎట్లా పోయి మీ అంత ఎడ్డోళ్ళు ఉండరు, మొత్తం కొడితే ఇట్లా అట్టలు వేస్తే వాళ్ళంతా ఎడ్డోళ్ళు ఎవరు లేరు. కాదక్క, వీళ్ళు సెలెక్ట్ చేసేదే బకరాగా. కొట్టినాం చూడు. ఏం పేరు? రామకృష్ణ. నీ ఫోన్ పే నంబర్ ఎవరిదా? నంబరు ఓలా పేరు నాదే అక్క. నీ పేరు రామకృష్ణ వచ్చింది ఫోన్ పేలో రామకృష్ణ డాడీది. సరే, ఈయన ఎంత కొట్టిందన్న? 40,000 43,000 43,000 కొట్టింది. గుర్తుంది అమౌంట్. నేనే డబ్బులు కొట్టు. ఓకే అన్న. ఎంత అన్న నీ అమౌంట్? 75,000 అండి. 75. ఆమె నీకు 40 వేసింది అన్న. ఇంకా మిగిలిన ఇంకా నాకు ఇచ్చింది నేను కొట్టిన. నీకు 25 మరి. నాకు 40 వేసింది ఈమె. వేసింది కదా, వేయలేదా నువ్వు? 40,000 నాకు ఇచ్చిన అంతే చాలు. 75,000 ఇట్లా 65,000 కదా. 40, 50, 60 ఈమె మధ్యలో ఏమైనా తీసుకుందా? ఇంకా లేదు. నాకేమి ఇచ్చినావు? నువ్వు ఇచ్చింది 40,000 కదా. ఇంకా తర్వాత నాకెప్పుడు ఇచ్చావు? మొత్తం 75,000 కదండి. నాకు ఇచ్చావా? 10,000 ఏమైనా ఇచ్చినావా? మళ్ళీ ఒక నెక్స్ట్ మంత్ ఇస్తానని చెప్పేసి ఇచ్చేసారండి ఒక 10,000. లేదు, నాకు ఇవ్వలా. నువ్వు నాకు ఇచ్చిన 40,000 కావాలంటే చూపిస్తా హిస్టరీ. నువ్వు నాకు ఇవ్వలేదు. నీకు ఇచ్చిన అమౌంట్ ఎంత మెయింటైన్ చేస్తారు ఫోన్ పేలల్లా? పెంచుకుంటే వెళ్తున్నారు అక్క వీళ్ళు. ఫస్ట్ 43,000, తర్వాత 75,000, తర్వాత 1,05,000. బాబా పెంచుకుంటే వెళ్తున్నారుగా అని వచ్చినాయి చూడండి. దాంట్లో వాళ్ళనే తొక్కి పెట్టినది. మా పల్లెటూరు అయితే కుప్ప నూరినట్టు నూరుతారు, కుప్పల్లో వేసి ట్రాక్టర్ టైర్ కింద పెట్టి. మీరు మోకాలు దాచిపెట్టుకుంటే ఏం లేదు. ఇలాంటి ఫ్రాడ్ గాళ్ళు ఉంటారు, ఫ్రాడ్ లేడీస్ ఉన్నారు. ఎట్లున్నారు? ఫ్రాడ్ లేడీస్ ఉన్నారు. ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ ఇంకెక్కువ ఏమైనా నాటకాలు పడ్డాకో వాళ్ళ ఫేస్ కూడా రివీల్ చేస్తా. నాకు ఆడపిల్ల అని చెప్పి కొంచెం వాళ్ళు నాకు కొంచెం ఏదో ఒక జగ జాలుండే. వీళ్ళు మాట్లాడిన పద్ధతికి జాలి లేదు, తొక్కలేదు. ఫేస్తో సహా రిలీజ్ చేస్తా. ఏం తీస్తారో తీయండి అన్న. డైరెక్ట్ పోయి ఇప్పుడు అమౌంట్ రావడం కాదు, స్టేషన్లో కేసు పెట్టండి. ఇట్లా నాకు ఫ్రాడ్ చేసిర్రు ఈ కిలాలి లేడీస్. ఏం పెడతారు కేసు? తప్పకోండి. పోనీ అన్న, వాళ్ళతో ఏం పని లేదు. పోనీ వాళ్ళ ఫేస్ ఐడీలు మొత్తం ఉన్నాయి, అర్థమవుతుందా అన్న? పక్క పోయి మీరు కేసు పెట్టండి అన్న. దగ్గరికి రండి అన్న. సో పక్కా కేసు పెట్టండి. ఎందుకంటే మీరు వేసినట్టు ప్రూఫ్స్ ఉంది, మీతో చాటింగ్ ప్రూఫ్స్ ఉంది. మీకు ఇప్పుడు డబ్బులు వచ్చినాయని ఆనందం పడకుండా ఇలా కేసు పెట్టారనుకో పోలీసులు మంచిగా కింద మీద కొడతారు. ఇలాంటి ముందలకు పక్కా కావాలి. అది వార్నింగ్ ఇస్తారు, పక్క వార్నింగ్ ఇస్తారు. గట్టిగా వేస్తారు. పక్కా స్టేషన్లో కేసు పెట్టారు. దొరికారు కాబట్టి సరిపోయింది. ఇలాగ ఎంతమందిని మోసం చేసి దొరక్కపోతే